హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి నేనేమైనా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏమైనా ఉందా? అందరికీ తెలిసిందే. గత 2 ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. రష్మిక ఉందంటే చాలు హిట్ వచ్చినట్లే అనేలా చేస్తోంది రష్మిక. తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో మెప్పిస్తుంది. ఇటీవలే పుష్ప 2, చావా, సికందర్ సినిమాలతో అలరించిన ఈ ముదుగుమ్మ ఇప్పుడు కుబేర సినిమాతో మరో సక్సెస్ నైతే ఖాతాలో వేసుకుంది. డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఇక ఎప్పటిలాగే ఈ చిత్రంలో తనదైన నటనతో ప్రశంసలు అందుకుంది రష్మిక. ఇక మరోవైపు గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాల్లోనూ నటిస్తుంది. అయితే కొద్ది నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలోనే గురువారం కొత్త సినిమాను కూడా ప్రకటించేశారు. ఇక ఈ మూవీలో తాను సరికొత్తగా కనిపించబోతున్నట్లుగా ముందుగానే తెలియజేసింది రష్మిక. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక రష్మిక మందన ఇప్పుడు నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ టైటిల్ మైజా. రవీంద్ర పూలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాని. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ ఉంది. రష్మిక అయితే భయంకరమైన అవతారంలో కనిపించింది. ఇక అందరికీ ఈ సినిమా మీద భారీ అంచనాలే వచ్చేలా చేసింది ఈ పోస్టర్. అయితే ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ధైర్యం ఆమె ఫలం, సంకల్పంలో లేదు కనికరం, ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అంటూ నిర్మాణ సంస్థ షేర్ చేసిన పోస్టర్ అయితే సినిమాపై కాస్త క్యూరియాసిటీని బాగా పెంచేసింది. ఇందులో రష్మిక వారియర్ పాత్రలో కనిపిస్తున్నట్లుగా పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. ఇక తన కొత్త సినిమాపై రష్మిక రియాక్ట్ అవుతూ, నేనెప్పుడూ కొత్తది, భిన్నమైంది, ఉత్తేజకరమైన సినిమాలను ప్రాధాన్యతనిస్తాను. మైసా లాంటి సినిమా ఒకటి. అయితే నేను ఇంతకు ముందెప్పుడూ పోషించని పాత్ర ఇదే, ఎప్పుడు అడుగుపెట్టని ప్రపంచం ఇదే, ఇప్పటి వరకు చేయని వర్షన్ అండ్ ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అని, ఇది ఆరంభం మాత్రమే అంటూ రాసుకొచ్చింది రష్మిక.